తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా గొప్పగా మేము పేదవాళ్ళకి ఇంత ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ మీకు ఉదాహరణ చూపిస్తా ఉన్నా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 40,000 ఇండ్లకు ఇవాళ లబ్ధిదారులు ఎలిజిబుల్ ఉన్నారు ఈ హుజరాబాద్ నియోజకవర్గం అని చెప్పి, మరియు అదే ప్రభుత్వం ఇవాళ 40,000 మందికి శాచ్యురేషన్ మోడ్లో ఇల్లులు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం 1000 నుంచి 1500 ఇండ్లు మాత్రమే ఆ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇండ్లు ప్రొసీడింగ్స్ కాపీలు ఇచ్చి మళ్ళీ అవి కూడా దొంగ ప్రొసీడింగ్ కాపీలు ఇస్తూ ఉన్నారు, పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ నేను హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం వీణవంక గ్రామం నుంచి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా ఇలా ఇక్కడ చూడొచ్చు, మీరు మీడియాలందరూ చూపి లబ్ధిదారులు నిల్చొని ఉన్నారు. ఇలా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మీకు. ఇలా వీణవంక గ్రామంలో దాదాపు 33 ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిండ్రు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇది వాళ్ళే ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీస్. ఏమని ఇచ్చారు? ఇంద్రమ్మ ఇండ్లు మంజూర్ పత్రం. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన పత్రం. ఇచ్చిన తర్వాత ఇగోండి ఎగ్జాంపుల్, మా మారం లచ్చక్క ఇల్లు శాంక్షన్ చేసిర్రు అని, ఇగో ఇల్లు ఇప్పి కొంచెం జరుగురే జరుగు అది చూపిద్దాం, ఇంకా జరుగు జరుగుతుంది మీరు జరుగు. ఆమె పాత ఇల్లు ఇప్పి ఇల్లు కట్టుకొని అప్పు తెచ్చుకొని దాదాపు 2-3 లక్షల రూపాయలు అప్పు మిత్తికి 3 రూపాయలు మిత్తికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంది. ఈ పిల్లర్ వేసుకురు, మట్టేసిరు, మీకు కనబడతా ఉంది. వీళ్ళందరూ ఇట్లా వీణవంక మండలంలో ఎగ్జాంపుల్గా ఇది చూపిస్తా ఉన్నాను. వీణవంక గ్రామంలో ఇట్లా దాదాపు 29 మంది ఉన్నారు. వాళ్ళందరూ వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీకు పోయినసారి 20 ఏళ్ల క్రితం ఇంద్రమ్మ ఇళ్ళ కింద మీరు 5 సిమెంట్ బ్యాగులు తీసుకురు, 3,000 రూపాయలు తీసుకురు, కాబట్టి మీకు ఇల్లు రాలేదు, క్యాన్సల్, అది పత్రం మేము ఇచ్చింది చెల్లదు మీకు అని చెప్తా ఉన్నారు. అది కూడా వాళ్ళకి ఇట్లా ఇల్లు తీసుకున్నట్టు, వాళ్ళు సిమెంట్ బస్తాలు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు మీరు చూపిస్తారా? వాళ్ళు సంతకాలు పెట్టిన ఎక్కడన్నా? లేకుంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు మీరు సంతకాలు పెట్టినట్టు చూపిస్తారా? ఏ విధంగా మీరు ఈ ఇళ్ళని క్యాన్సిల్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇదే లబ్ధిదారులని మీ ప్రభుత్వమే కదా వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చింది మీ అధికారులే కదా, ఈ మండల అధికారులను పంపించింది మీరే కదా, పంపించి ముగ్గు ఓపించింది మీరే కదా, మరి వాళ్ళకి ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టు పరిస్థితుల దీని మీద తీవ్రమైన ఉద్యమం చేస్తాం, హెచ్చరిస్తా ఉన్నాను. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళందరూ కూడా డబ్బు తెచ్చుకొని అప్పులు 3 రూపాయల మిత్తికి తీసుకొని వచ్చి ఇలా పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇవ్వకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే ఉండదు. అసలు నేను అడుగుతా ఉన్నాను, ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. ఆ పేదవాళ్ళకి మీరు కాంట్రాక్టర్లకేమో బడా కాంట్రాక్టర్లకేమో 1,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద ఇస్తా ఉన్నారు. మరి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళు గరీబోళ్ళనే కదా మనం వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసేది. మరి అడ్వాన్స్గా మీరు పత్రం ఇచ్చినప్పుడు ఈ పత్రంతో పాటు మీరు 1,00,000 రూపాయల ప్రొసీడింగ్ కాపీ ఇస్తే తప్పేంటిది అని నేను అడుగుతా ఉన్నాను. 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తే తప్పేందని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడివి? వాళ్ళు పోయి ఇప్పుడు ఊర్లో ఉన్న దళారుల దగ్గరికి పోయి, ఊర్లో ఉన్న పెద్ద సేట్ల దగ్గరికి పోయి మిత్తికి తీసుకొని వస్తూ ఉంటే ఇలా పేదవాడు ఇబ్బంది పడతా ఉన్నాడు. అదేవిధంగా ఇలా మేము డబ్బులు వేసినాం అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వీళ్ళు. అసలు డబ్బులు ఎక్కడేసిరండి? వీణవంక మండలంలో ఇలా శ్రీరాములపేట గ్రామంని పైలట్ ప్రాజెక్ట్ ఈ మండలంలో చేస్తూ ఉన్నాం, శాచ్యురేషన్ మోడ్లో చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు ఇల్లు కట్టుకోండి అని వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళు ఇల్లు కట్టుకొని బేస్మెంట్ కట్టిన తర్వాత కూడా మీరు ఇవాళ వాళ్ళకి 1,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఇలా ఉదాహరణ చెప్తా ఉన్నా, మీకు 4 పేర్లు చదువుతాను నేను ఎగ్జాంపుల్కి. శ్రీరాములపేట గ్రామం నుంచి విజయ అని బేస్మెంట్ కట్టుకుంది మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ తర్వాత సునీత అని కట్టుకున్నది, తర్వాత సంగం సునీత అని కట్టుకుంది, తర్వాత చంద్రకళ అని కట్టుకున్నది. ఈ 4 కట్టుకున్న తర్వాత
మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత కూడా మీరు ₹1,00,000 ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఇంద్రమ్మ ఇల్లు కూడా తూతూ మంత్రంగా మీరు చేస్తూ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ తూతూ మంత్రం